అందరికీ నమస్కారం. ఈరోజు మనతో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారి గురించి ఇప్పటికే దాదాపుగా అందరికీ తెలిసిపోయింది. ఆయన గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఒకసారిగా మీడియాలో ఆయన పేరు ఇప్పుడే కాదు, గత వారం 10 రోజులుగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరి చంద్రశేఖర్, ఎక్కడుంటారు, ఏంటి అని. చంద్రశేఖర్ గారు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన అమెరికాలో ఏం చేస్తుంటారు, ఆయన వ్యాపారం ఏంటి, ఇక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎక్కడుంటారు, ఆయనకి ఏపీతో గుంటూరుతో తెనాలితో ఉన్న అనుబంధం ఏంటి, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. చంద్రశేఖర్ గారు, మీరు అమెరికాలో ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు, ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని తెలుగు ప్రజలు, ముఖ్యంగా గుంటూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం బ్రీఫ్గా చెప్తారా మీరు? తప్పకుండా. నేను డాక్టర్ని. ఇక్కడ ఎంబీబీఎస్ చేశాను ఉస్మానియా మెడికల్ కాలేజీలో. తర్వాత యుఎస్ వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి టీచింగ్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో 5 years టీచ్ చేశాను. ఆ టీచింగ్ చేసేటప్పుడే ఒక ఎడ్యుకేషనల్ ఆన్లైన్ పోర్టల్ తయారు చేసాం. అది డాక్టర్స్కి, నర్సెస్కి, ఫార్మసిస్టులకి, వీళ్ళందరికీ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చదువు చెప్పేది. అందులో సక్సెస్ అయ్యాం. డాక్టర్గా, ఆంటర్ప్రెన్యూర్గా ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ పీపుల్ వేర్ ఇట్ వెంట్ సచ్ ఎ హైట్. సో అది నా స్టోరీ. తర్వాత నేను డాలస్లో ఉంటాను. మీకు తెలిసే ఉంటుంది డాలస్ అంటే 3 సిటీల గురించి చెప్తారు. డాలస్, దుబాయ్, హైదరాబాద్ అంటారు ఎవరు అడిగినా. డాలస్ అంటే చాలా మంది మన తెలుగువారే ఉంటారు. చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అక్కడ ఉంటే దాదాపు హైదరాబాద్లో ఉన్నట్టే. అవును. సో ఇక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు మీ విద్యాభ్యాసం అది అక్కడ జరిగింది ఏంటి? సో ఒరిజినల్గా నాన్నగారిది బురిపాలెం, తెనాలి దగ్గర బురిపాలెం. తెనాలి దగ్గర బురిపాలెం. కృష్ణ గారి ఊరు. కృష్ణ గారు మాకు దగ్గర బంధువులు, రిలేషన్. కాకపోతే చిన్నప్పుడు మా నాన్నగారు, మా తాతగారు వీళ్ళందరూ నర్సరావుపేట మైగ్రేట్ అయ్యి అక్కడ వ్యవసాయం చేసేవారు. ఎక్కువ రోజులు నేను మున్సిపల్ హై స్కూల్ నర్సరావుపేటలో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో చదివాను. బట్ మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నా, గుంటూరులో చదువుకున్న, మెరిట్లో సక్సెస్ఫుల్గా మంచి ర్యాంక్ తోటి. మీరు మామూలు స్కూల్స్లో చదివారు. జనరల్గా చంద్రశేఖర్ గారు ఎన్ఆర్ఐ అంటే ఆయన మొత్తం బ్రాటప్ అంతా కూడా ఒక లెవెల్లో ఉండి ఉంటుంది అనుకుంటారు జనాలు. అవును. కాకపోతే గవర్నమెంట్ స్కూల్సే యాక్చువల్గా చాలా అదృష్టం. నేను ఆ గవర్నమెంట్ స్కూల్స్ చదవటమే నాకు చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఎక్కువ మంది అన్ని డెమోగ్రఫీస్ నుంచి అక్కడికి వస్తారు. ముఖ్యంగా పేదవారు ఉంటారు. నా ఫ్రెండ్స్ అంతా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ పేదవారు. సో అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పడే బాధలు కానీ, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది, ఇవన్నీ తెలుసుకొని పెరిగాను నేను. కాబట్టి నాకు సమాజం పట్ల ఒక మంచి అవగాహన ఉంది. అదే మీరు ఎలైట్ స్కూల్స్లో ఒక్కోసారి చదివారనుకోండి, మీకు ఆ ఎక్స్పోజర్ రాదు. సో ఇప్పుడు అక్కడ బాగా సెటిల్ అయిపోయారు యుఎస్లో, మీరు హ్యాపీగా. అవును. ఒక ఎంపైర్ ఉంది. అవును. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో రావాలని ఎందుకు అనుకున్నారు? మీరు చెప్పింది అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇక్కడ పరిస్థితులు బాగలేవండి. అవును. పేరుకే ఒక డెమోక్రసీ లాగా ఉంది, కానీ ఇదంతా కూడా డొల్లగా అనిపిస్తుంటుంది. అవును. ఇక్కడ రాజ్యాంగ నిబంధనలు ఏవి కూడా పనిచేయట్లా, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అవును. ఇలాంటి పరిస్థితుల్లో జనరల్గా ఎవరైనా ఎందుకు ఆ గోల మనకు వద్దు అనుకుంటారు. మీరు ఎందుకు అంత ఆసక్తి చూపించారు? ఒకటి, నంబర్ 1 మాది ఫైటర్ డిఎన్ఏ. నంబర్ 2, ఇప్పుడు నాకు వచ్చినటువంటి సక్సెస్, అదృష్టం ప్రపంచంలో అతి తక్కువ మందికి వస్తుంది. ఈ వచ్చిన అదృష్టాన్ని మనిషి ఎవరు శాశ్వతం కాదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, నేను అక్కడ ఉంటే డాలస్ నుంచి పైకి వెళ్తాం, అందరం వెళ్ళేది అప్స్టేర్సే ఏదో ఒక రోజు. కాకపోతే ఇంత మనకి సక్సెస్ వచ్చినప్పుడు, మన రాష్ట్రం ఇంత ఘోరంగా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు మనలాంటి వాళ్ళు కూడా చేయకపోతే ఎవరు ముందుకు వస్తారు? ఇన్ని రీసోర్సెస్ ఉండి, నాలెడ్జ్ ఉండి, తెగింపు ఉండి, నాలాంటి వాడు రాకపోతే ఇంకెవరు వస్తారు? ఆ ఉద్దేశంతో రాజకీయం కాదు,
ప్రజాసేవ. చాలా మంది ఇది బజ్ వర్డ్ అనుకోవచ్చు, ఉమ్, బట్ కొంతమందికి ఇట్ హ్యాస్ ఎ రియల్ మీనింగ్. ఉమ్, ఉమ్. అది 14లో కూడా ఒకసారి మీరు మీ పేరు వినిపించిందండి. ఉమ్. నరసరావుపేట నుంచి ఎంపీగా చేస్తారు డాక్టర్ గారు ఒక ఆయన వచ్చారని చెప్పి. అవును. కానీ అప్పుడు ఎందుకో అది ఆగిపోయినట్టుంది. ఎందుకు అట్లా? అది అప్పుడు వాస్తవం ఏమైందంటే 2013, 14లో ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున, నేను ఇట్లా యంగ్గా ఉండి 37 ఇయర్స్ అప్పుడు నా ఏజ్, ఉమ్, సక్సెస్ అయినప్పుడు ఆయన పిలిచారు. ఇట్లా మీలాంటి యువకులు, చదువుకున్న వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఉమ్, బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజున ఇన్వైట్ చేశారు. ఉమ్, అలానే నేను కూడా వచ్చి చేసుకున్నా. కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల, అప్పుడున్న సిచ్యువేషన్లో ఉమ్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, రాష్ట్ర విభజన జరిగి ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఉంది కాబట్టి, ఉమ్, ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్స్ అంటే రాయపాటి సాంబశివరావు గారు కానీ అలాంటి వారు, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెనిఫిట్ అవుతుంది ఉమ్, అనే ఉద్దేశంతో నన్ను అప్పుడు ఆ రోజు ఆగమన్నారు. ఉమ్, దానికి మనం యాక్సెప్ట్ చేసాం. ఉమ్. ఓవరాల్గా బెనిఫిట్ స్టేట్కి ఇంపార్టెంట్, అవునండి. మనకి ఇంకా చాలా వయసు ఉంది. సో ఆ విధంగా జరిగిందే తప్పించి ఇందులో వేరేదేమీ లేదు. ఫైటర్ డిఎన్ఏ అన్నారు, ఏంటది? ఫైటర్ డిఎన్ఏ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా పెమసాని వాళ్ళందరూ ఫైటర్స్ అని. అంతే కదా మరి. మీరు చూసుకోండి, అంటే అవును, చరిత్ర చరిత్రలో చెప్పడం కాదు. అవును. ఎవరైనా కావాలంటే మీరు గూగుల్కి వెళ్ళి పెమసాని అని కొడితే ఫస్ట్ వచ్చేది పెమసాని నాయక్స్. నాయక్, అవును. ఈ 1300 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల దగ్గర చీఫ్ కమాండర్గా ఉన్నది పెమసాని రామలింగ నాయుడు. ఉమ్, ఉమ్, మాది 11th జనరేషన్ అప్పటి నుంచి. ఉమ్, వీళ్ళు వేరే వాళ్ళు వచ్చి కాంకర్ చేయాలన్నప్పుడు హిందూ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కాపాడిన వ్యక్తులు. ఉమ్, ఆ రోజుల్లో 80,000 మంది సైనికులు ఉండేవారు ఉమ్, చీఫ్ కమాండర్ దగ్గర. ఉమ్, సో అల్టిమేట్గా గండికోట ఆ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేయడానికి పెమ్మసాని వారిని పాయిజన్ పెట్టి చంపిన తర్వాత మాత్రమే అది సాధ్యమైంది. ఉమ్. దట్ ఈస్ ద డిఎన్ఏ వీ హ్యావ్. సో ఆ డిఎన్ఏతో ఇప్పుడు మీరు కథన రంగంలోకి దిగుతున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఐఎమ్ నాట్ అదే అదే పరిస్థితులను చూసి బెదిరిపోయే డిఎన్ఏ కాదు అని చెప్తాం. ఇక్కడ లోకల్గా మీరు గుంటూరు జిల్లాలో ఏమైనా సేవా కార్యక్రమాలు లాంటివి ఏమైనా నిర్వహించేవారా ఇంతకుముందు? డెఫినెట్గా 14లో వచ్చామన్నారు కదా, అప్పటి నుంచి ఏమన్నా టచ్లో ఉన్నారా జనంతో? 100%. ఇప్పుడు మాచర్ల చూసారనుకోండి, మాచర్ల గురజాల్లో ఆ రోజుల్లో నేను ₹1 పెట్టి, ఇది 2013లో 100 బోర్లు వేయించాను. ఆ రోజు బోరుకు ₹1,00,000 ఆ రోజున. ఆ రోజులు అక్కడ నీళ్లు లేకపోతే. అదే మా ట్యాంకర్స్ ఈ రోజు కూడా తిరుగుతూ ఉంటాయి. డ్రైవర్ శాలరీ, దానికి పెట్రోలు అన్నీ మేము ఎవ్రీ మంత్ 4 to 5 lakhs స్పెండ్ చేస్తాం దాని మీద. గత 10 సంవత్సరాల నుంచి చేస్తాం. ఈ రోజు కూడా ఉంది అక్కడ. మీరు మాచర్లాడు పోతే మా ట్యాంకర్స్ తిరుగుతూ ఉంటాయి. అలానే ఇప్పుడు మా గుంటూరు, మా నేటివ్ ప్లేస్ తీసుకున్నారనుకోండి, బురిపాలెం. బురిపాలెంలో మేము కళ్యాణ మండపం కట్టించాం, ల్యాండ్ డొనేట్ చేసాం ఆల్మోస్ట్ ₹50 lakhs. 10 కోట్లు పెట్టి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే స్కూల్ కట్టాం. ఒక 5 కోట్లు పెట్టి మంచి బీఈడి కాలేజ్ కట్టాం. ఇట్లా ఒక క్వాలిటీ పెట్రోల్ ఇచ్చేటువంటి గ్యాస్ స్టేషన్ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి మాకు. అలానే అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది, వాటర్ సప్లై చేస్తాం మేము అక్కడ. సో చాలా చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా, అంటే ఒక రకమైన చెప్పాలంటే ఇది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందండి. ఇటు నుంచి అటువైపు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం వైపు నుంచి చూసుకున్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణ అనేది తెలుగుదేశం పార్టీకి చాలా కష్టసాధ్యమైన పనిగా చూసేవాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. మీరు బయట నుంచి ఫండ్స్ భారీ ఎత్తున తీసుకురావడం వల్లనే మీకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ఇక్కడ తెలుగుదేశం కొన్ని వర్గాల్లో నడుస్తున్న చర్చ. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా నుంచి ఫండ్స్తో వచ్చాడు, ఆ ఫండ్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గుంటూరు టికెట్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఒకటి, అక్కడి నుంచి మేము చేసేది ఎంత అయితే దాన్ని ఎంతగా భూతద్దంలో చూస్తారు. తెలుగుదేశం పార్టీకి ఫండ్స్ కావాలంటే ఇప్పుడు మీకు గుంటూరు పార్లమెంటే ఉందనుకోండి, చాలామంది ఉన్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. మీరు చూస్తూనే ఉన్నారుగా ఎంత పోటీ ఉందని. అంటే గుంటూరు కాదు, మరి ఎక్కడైనా గుంటూరు పార్లమెంట్ వరకు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు అలా కాకుండా మీరు మొత్తం ఒక భారీ ఫండ్ పార్టీకి. నేను భారీగా ఏమి చేయలేదు, మా శక్తికి తగ్గట్టుగా
మాకు సాధ్యమైనంత వరకు చేశాం కానీ వీళ్ళేదో ఊహించుకున్నంత భారీగా మేమేమీ చేయలేదు. అక్కడ ఎన్ఆర్ఐలు అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు జాబులు చేసుకుంటారు, 40-50% ట్యాక్స్ కడతారు, కష్టపడతారు. అయినప్పటికీ వాళ్ళు అంతంత ఇవ్వలేరు. ఏది వీళ్ళు ఇక్కడలాగా కరప్ట్ మనీ లేదు కదా చాలా మంది దగ్గర. అవునండి, నిజమేగా. సో మీకు అవకాశం లేదు. సో వీళ్ళేదో ఊహించినంతగా తెలుగుదేశం పార్టీకి మేము చేసింది ఏమీ లేదు. దానివల్ల తెలుగుదేశం పార్టీ నాకు ఈ సీట్ ఇస్తుంది అనుకునేది కరెక్ట్ కాదు. ఎందుకంటే డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎందుకు ఇచ్చారు అంటే, నేను అత్యంత చిన్న స్థాయి నుంచి సొంతంగా అత్యంతమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళాను. ప్లస్ నా క్యారెక్టర్, ఆయన ఎన్నోసార్లు నన్ను కలిశారు. ఐఎమ్ ఆల్వేస్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఐఎమ్ ఆనెస్ట్ అండ్ ఐఎమ్ లాయల్. ఇప్పుడు గత 10 సంవత్సరాలు నేను చూస్తే 2013లో నన్ను వద్దన్నప్పుడు 2019లో వేరే పార్టీల వాళ్ళు ఏ రోజు నేను వెళ్ళినా కూడా కళ్ళకద్దుకొని సీట్ ఇస్తారు. మీకు ఏ రోజు అలాంటి వాసన కూడా ఉండదు నాకు. ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ ఐడియాలజీ అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ. కాబట్టి ఎప్పుడు నేను డీవియేట్ అవ్వలేదు. నా పని నేను చేసుకున్నానే తప్పించి ఏ రోజు డీవియేట్ అవ్వలేదు. ఇలాంటి క్యారెక్టర్ ఉండటం వల్ల, అదేవిధంగా ఐఎమ్ ఏ బార్న్ లీడర్. నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ అండ్ హీ రికగ్నైజ్డ్ ఇట్. ఇవన్నీ చూసి చంద్రశేఖర్ వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగం ఉంటుంది అని నమ్మారు. కాబట్టి ఆయన నన్ను ఇన్వైట్ చేశారు తప్పించి డబ్బులు చూసి కాదు. ఓకే, ఇప్పుడు ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐలు వస్తారు, పోతారు, మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కనపడరు, ప్రజలకు అందుబాటులో ఉండరు. ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఎలా, గ్రౌండ్లో ఉండి పనిచేసే వాళ్ళకి కదా ఇవ్వాల్సింది, ఇలాంటి వాదనలు కూడా వస్తున్నాయి. దానికి మీ సమాధానం? ఒకటి, ఇందులో వాస్తవం చాలా తక్కువ. మీరు ఎగ్జాంపుల్స్ అడిగితే చూపించే లేవు. అసలు ఎన్ఆర్ఎల్కి ఎప్పుడు ఇచ్చారు టికెట్స్ ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు చూడండి మీరు ఈ సిచ్యువేషన్, ఈ టైంలో 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఎంతమందికి ఇచ్చారు? ఒకటి. రెండోది, అసలు ఎన్ఆర్ఐలకి ఎందుకు ఇవ్వకూడదు? ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు మీకు ఎంత తెలుసో నాకు తెలియదు కానీ వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, పిచ్చి చాలామందికి ఇక్కడికి అర్థం కూడా కాదు. అవును. ఎందుకు అంటే అక్కడ కూడా ఈ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే 24 గంటలు. ఎందుకంటే మేము డాలస్లో ఉంటాం కాబట్టి, మేము 100 మందితో ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన ప్రాంతం ఇది, 25-30 సంవత్సరాలు పెరిగిన ప్రాంతం ఇది. వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగాలు లేక అక్కడికి వెళ్ళారు. ఎవరైనా పుట్టిన ప్రాంతాన్ని, బంధువులని, స్నేహితులని వదులుకొని విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారండి? ఎవరు అనుకోరు. అయితే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతమంది బాగా సక్సెస్ అయ్యారు. అయినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు, అరే మనం ఇంత అయ్యాము, మన రాష్ట్రానికి, మన దేశానికి మనిషికి 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత, ఏ వ్యక్తికైనా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి అనేది చాలామందికి ఉంటుంది. ఇక్కడ వచ్చి చేయాలనుకుంటున్నారు, అందులో తప్పేంటి? స్వాగతించాలి కదా మీరు. అవును. ఒకటి అదొక యాంగిల్. రెండోది, వీళ్ళు కరప్షన్ చేయరు. ఆ కరప్షన్ చేసే పని అయితే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. 3, వీళ్ళు ప్రపంచాన్ని చూశారు. అంటే అమెరికా కానీ ఇంకోటి అంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. అవును కదా. అవును. అంటే ఆ సిస్టంలో వాళ్ళన్నీ నేర్చుకున్నారు, చూశారు. ఇక్కడ సిస్టమ్స్ చూశారు. రెండిటికి గ్యాప్ తెలుసు. ఏమి చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని కంట్రిబ్యూట్ చేయగలరు. ఈ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్. అట్లానే అందరికీ ఎన్ఆర్ఐలకి ఏమని మేము అడగట్లేదు. అయితే ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అమెరికా వెళ్ళిపోయారు, లార్జ్ సెక్షన్. అవును. అండ్ వీ నీడ్ దట్ రిప్రజెంటేషన్. అవును. సో 3-4 సీట్లు ఇవ్వడంలో తప్పేంటి? ఇప్పుడు జయదేవ్ గారు మీకంటే ముందు ఎంపీగా ఉన్నారు, 2 times చేశారు ఆయన. ఆయన సరే వేరే ప్రెజర్స్ వల్ల నేను రాజకీయాలు వదిలేస్తున్నా అన్నారు. ఆయన 2 టర్మ్లో కూడా బాగానే ఆయన పనితీరు మంచిగానే ఉంది. గుంటూరు
పార్లమెంటుకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా లోక్సభలో ఆయన చాలా బాగా రిప్రజెంట్ చేశారు, ప్రభుత్వాన్ని నిలదీశారు, మంచి పేరే తెచ్చుకున్నారు. అవును. ఇప్పుడు మీరు ఆ ప్లేస్లోకి వెళ్తున్నారు కాబట్టి ఎట్లా మీరు దాన్ని ముందు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు? డెఫినెట్లీ. ఇప్పుడు జల్లా జయదేవ్ గారిది అనేది ఒక లెగసీ. వారికి వారి ఫ్యామిలీకి ఉండేది, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా గల్లా జయదేవ్ గారు తన సొంత ప్రయోజనాలని సైతం పక్కన పెట్టి రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడిన వ్యక్తి. ఎక్సెప్షనల్ ఫ్యామిలీ, డౌటే లేదు. బట్ మైన్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. నా స్టోరీ ఏంటి? అత్యంత చిన్న స్థాయి నుంచి సొంతగా ఒక స్టేజ్కి వచ్చాను, చదువుకున్నాను, డాక్టర్ని, ఆంట్రప్రెన్యూర్ని, సీఈఓని, అన్నీ చూసిన వాడిని. అంటే ఒక పేద వ్యక్తికి ఐఎమ్ ఏ స్టోరీ ఆఫ్ హోప్, ఐఎమ్ ఏ స్టోరీ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఐఎమ్ ఏ స్టోరీ ఆఫ్ సక్సెస్. మైన్ ఈజ్ ఎ డిఫరెంట్ పాత్. ఇప్పుడు జయదేవ్ గారు యాక్చువల్గా మన ఫేర్వెల్ పార్టీలో ఆయన ఏమన్నారంటే, అప్పటి వరకు కూడా జనం ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు, అమర్ రాజా కంపెనీ కాలుష్యం ఉందని చెప్పి మూసేయాలని చెప్పి అంటాం, తర్వాత వాళ్ళు తెలంగాణలో ప్లాంట్ పెట్టడం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత జగన్ ఒత్తిడి చేస్తున్నాడు, అందుకే తట్టుకోలేక వెళ్ళిపోయారు. కానీ మొన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలను బట్టి ఆయన మీద ఈడీ 2 సార్లు క్వశ్చన్ చేయటం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత అసలు మోడీ కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇబ్బంది పెట్టాడు, మోడీ అక్కడ ఇబ్బంది పెడుతున్నాడు అనేది అందరికీ అర్థమైపోయిందండి. సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన తప్పుకున్నారు. రేపు ఇలాంటి పరిస్థితులు వస్తే మీరు నిలబడతారా? 100% నిలబడతాం. ఒకటి, నా మెజారిటీ ఆఫ్ ది బిజినెస్లు అన్నీ అవుట్ సైడ్ ది కంట్రీ ఉన్నాయి. సో నన్ను ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేయడం అనేది చాలా కష్టం, ఒకటి. రెండోది, నేను ఏ పని చేసినా, ఏ ప్రాపర్టీ కానీ, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా 100% లీగల్గా వెళ్తాను. అది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా సరే, నాకు ఎంత ఆ రోజు నష్టమైనా సరే. ఎందుకు అంటే ఎవడో నన్ను రేపు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. నో వన్ షుడ్ డిస్టర్బ్ మై స్లీప్. దట్ ఈస్ మై గైడింగ్ ప్రిన్సిపల్. సో నేను ఏవి తప్పు చేయనప్పుడు ఏ విధంగా నన్ను వాళ్ళు చేయగలుగుతారు? ఒకటి, ఒకవేళ చేశారనుకోండి, అయినా కూడా తప్పుడు పెట్టి ఐఎమ్ రెడీ టు ఫైట్. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, విల్ ఫైట్. తర్వాత గుంటూరు నియోజకవర్గం అంటే భౌగోళికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా కూడా అది ఒక కీలకమైన నియోజకవర్గం అండి. అక్కడే రాజధాని ఉంది, అక్కడే చాలామంది సీనియర్లు ఉన్నారు. గుంటూరు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫస్ట్ టర్మ్లో జయదేవ్ గారిని ఇబ్బంది పెట్టారు వీళ్ళు. ఏమాట కామాట అంటే పేర్లు ఎందుకులేండి, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నోళ్ళు, తెలుగుదేశం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు బాగా అనేది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు మీరు కూడా రాజకీయాలకు కొత్త, అఫ్కోర్స్ రాజకీయాలు ఫాలో అవుతున్నారు, తెలుగుదేశం పార్టీతో అధ్యక్షుడితో సంబంధాలు అవి ఉన్నప్పటికీ ఇలాంటి ఇబ్బందులు వస్తే మీరు ఎట్లా డీల్ చేస్తారు? ఎందుకంటే లోకల్గా వాళ్ళు ఇది ఉన్నవాళ్ళు, గ్రిప్ ఉన్నవాళ్ళు వాళ్ళు. అవును. ఇందులో ఒకటండి, యాజ్ ఎ పార్లమెంటరీ మెంబర్గా వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ గోల్? మై గోల్ ఈజ్ టు సపోర్ట్ ది లోకల్ ఎమ్మెల్యేస్. ది అడిషనల్ వాల్యూ ఐ షుడ్ బ్రింగ్ టు దెమ్. ఇది నెంబర్ 1. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ క్రియేటింగ్ దట్ వాల్యూ ఫర్ దెమ్, there should not be an issue. Number 1. Number 2, the issues will come when I expect something. See, I am selfless and I am not expecting anything from them. So there is no question of that. And number 3, నేను ఏదో ఒకటి ప్రజలకు చేయాలనుకునేవాడిని నిరంతరం. అది చేయటం కోసం దే విల్ ఎక్స్పెక్ట్ అండి. ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళు మీరేం ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళ దగ్గర నుంచి. అవును, బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడే సమస్య వచ్చేది. సరే, అది ఆ ఎక్స్పెక్టేషన్ అనేది యుద్ధాలు సైతం కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోతాయి, అంతే కదా. ఎక్కడైనా ఒక రాజకీయాలనే కాదు, ఒక బిజినెస్ ఆపరేట్ చేసినా అందులో అభిప్రాయ భేదాలు ఉంటాయి, కూర్చొని మాట్లాడుకోవాలి, కన్విన్సింగ్గా ఉండాలి. ఇంకొకటి, మనం బిల్డ్ చేసుకునే ఎఫెక్షన్. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, ఈజ్ ఏ కంప్లీట్లీ నాన్ కరప్ట్ కదా. సో అందులో ఏముంటాయి? రెండోది,
మన నరేంద్ర గారు ఉన్నారు, మనకు చాలా రోజుల నుంచి తెలుసు. ఆయన కంప్లీట్లీ నాన్ కరప్ట్. ఇలాంటి వాళ్ళతో సమస్యలు ఎందుకు వస్తాయి? ఒకవేళ వచ్చినా నేను తగ్గైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా, పార్టీకి మంచి జరిగే విధంగా నా బిహేవియర్ ఉంటుందే తప్పించి ఫైటింగ్ తోటి చిన్న చిన్న ఇష్యూస్ని పెద్దవి చేయటం కానీ అలాంటివన్నీ జరగవు. ఓకే, ఇప్పుడు గుంటూరుకి సంబంధించి గుంటూరు లోక్సభ లేదంటే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ విజన్ ఏంటి? సో డెఫినెట్గా ఇందులో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వన్ మేజర్ 3 మెయిన్ థీమ్స్ ఏంటంటే, నేను ఎక్కడ ఎక్కువ వాల్యూ క్రియేట్ చేయగలను అంటే, నాకు ఎన్ఆర్ఐ అనేది కొంతమంది డిసడ్వాంటేజ్ అనుకున్నా కానీ ఎక్కువ మంది నాకు అడ్వాంటేజ్. మీకు అడ్వాంటేజ్ ఒకటి, ఎక్కువ మంది జనానికి కూడా ఏంటంటే మీరు ఏదో 100% అవకాశాలు కల్పిస్తారు అంతే కదా. ఇప్పుడు మనకు అంత ఆంటర్‌ప్రెన్యూర్ కాబట్టి నేను ఆంటర్‌ప్రెన్యూర్ని, మన తెలుగు వారందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటి, వచ్చి ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఒక భయం. ఎమ్మెల్యే ఎంత అడుగుతాడో, ఎంపీ ఎంత అడుగుతాడో, కార్పొరేటర్ ఎంత అడుగుతాడో, అసలు పర్మిషన్లు వస్తాయా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక భరోసా ఇచ్చి నేనున్నాను మీకు అంటే డెఫినెట్గా పెట్టుబడులు వస్తాయి. సో అంత ఈజీ అని నేను చెప్పను, కష్టమైన పని. బట్ ఇప్పుడు ఈ రోజున మీరు చూస్తే అసలు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి తెచ్చేవాడే లేడు కదా. తెచ్చేవారు లేరు. ఎవరన్నా ఇంట్రెస్ట్ కొద్దీ సొంత రాష్ట్రం వచ్చినా కానీ వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టి తరిమేస్తున్నారు. ఇప్పుడు జయదేవ్ గారి ఎగ్జాంపుల్ తోటి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. సో డిఫికల్ట్ అయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళందరికీ మేము కాన్ఫిడెన్స్ ఇచ్చి డెఫినెట్గా అట్లీస్ట్ 1 lakh జాబ్స్ అనేది ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో టోటల్గా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 20 lakh ఎంప్లాయ్మెంట్ అనేది టార్గెట్. అట్లీస్ట్ మా పార్లమెంట్ సెగ్మెంట్లో 1 lakh అనేది మా టార్గెట్. ఓకే, అది ఒకటి. రెండోది, ఇప్పుడు మేము నేను ఎడ్యుకేషన్ నుంచి వచ్చాను కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఫర్ మీ అండ్ ఫర్ ఎనీబడి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే స్కూల్స్, టీచర్ ట్రైనింగ్, ఫండ్స్ లేకపోయినా నా సొంత డబ్బులతో పెట్టైనా నేను చేయదలుచుకున్నాను. 2 అలానే స్పెషాలిటీ హాస్పిటల్స్. గుంటూరులో స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు మీకు. మెటర్నిటీ కానీ, చిన్నపిల్లల హాస్పిటల్ కానీ, ఇట్లా జనరల్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. జనరల్ హాస్పిటల్కి వెళ్తారు, వాళ్ళ అదృష్టం బాగుంటే బతుకుతారు, ఆ రోజు వాళ్ళ టైం బాగాలేకపోతే చనిపోతారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే విజయవాడ లేకపోతే ఇంకెక్కడికో హైదరాబాద్ వెళ్ళాల్సింది. సో గుంటూరు పార్లమెంట్లో దగ్గరలో ఏం చేయగలం? చాలామంది డాక్టర్స్ ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా సరే ఎంతమంది మనుషులు ఉన్నా ఆల్వేస్ యూ నీడ్ ఏ లీడర్. ఒక లీడర్ అనేవాడు ఉన్నప్పుడు మాత్రమే అందరూ ఏకం అవుతారు. రైట్ లీడర్ ఉన్నప్పుడు. నాకు ఆ సామర్థ్యం ఉంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మీ పరిధిలోకే రాజధాని వస్తుంది. అవును, రాజధానిని పాడుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అవును, మొత్తం దానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని కూడా నాశనం చేసేసారు. అవును. మళ్ళీ రాజధానిని గాడిలో పెట్టడం, మళ్ళీ దానికి ఒక ఇది తీసుకురావటంలో మీరు మీరు ఎలాంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నారు? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ రాజధానిలో కంపెనీలు రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, ఇవన్నీ ఉపాధి వ్యాపారాలు అన్నీ పెరగాలంటే మెయిన్గా దాన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టడం, అక్కడికి కంపెనీలు తీసుకురావటం. అవును. ఇప్పుడు బ్రాండ్ ఏమో దానికి బ్రాండ్ ఇమేజ్ అంతా దెబ్బతినిపోయింది. దీనికోసం ఏం చేయాలనుకుంటున్నారు? అదే మీకు చెప్పాను కదా, ఒకటి ఇందులో 2-3 యాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, మనం ఎంత కన్విన్స్ చేసినా కూడా ఇన్వెస్టర్ అనేవాడు కన్విన్స్ అవ్వాలి. ఇన్వెస్టర్ కన్విన్స్ అవ్వాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టి ఈ వ్యక్తి మళ్ళీ సమీప భవిష్యత్తులో అధికారంలోకి రాడు, అది రాజకీయ ముఖ చిత్రం నుంచి వెళ్ళిపోయాడనే నమ్మకం వస్తే మా అందరి పని చాలా ఈజీ అవుతుంది. అది ప్రజల నుంచి రావాలి. ఫస్ట్ ప్రజలు ఒక హిస్టారిక్ విక్టరీ మాకు ఇస్తే, ఇతను లేకపోతే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో మేము ఏది చేయాలనుకున్నా అది ప్రజల ఓటుతోటే మొదలవుతుంది. వారు సహాయం చేయకుండా మా పాత్ర కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, హిస్టారికల్ విన్ ఇస్తే మీరు 100% చేస్తాం అంటున్నారు. ఎస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో వచ్చే ఎన్నికలు కురుక్షేత్రం, దీనిలో
పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతుంది. నేను మీకు రిప్రజెంటేటివ్ని, నేను పేదల పక్షాన్ని నేను పోరాటం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా పెద్దవాళ్ళ పక్షాన ఉన్నాడని క్యాస్ట్ వార్ కాదు, లాస్ట్ ఎలక్షన్స్లో క్యాస్ట్ మీద వెళ్ళాడు, ఈసారి క్లాస్ వార్ అంటున్నాడు. అవును. సో ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యం అవుతుందంటారా? ఎందుకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వారు. పేదవారి బలహీనతలని అడ్డం పెట్టుకొని మీరు డబ్బు సంపాదిస్తున్నారు. ఆ? మందు అనేది ఒక బలహీనత. ఆ బలహీనతను అడ్డం పెట్టుకొని 2-3 రేట్లు పెంచేశారు. అందులో 70-80% మీరు కమిషన్స్ తీసుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. ఏదో వాళ్ళకి కొంచెం భిక్షం వేసినట్టుగా అక్కడక్కడ పథకాలు పెడుతున్నారు. సో వాళ్ళని ఆ మత్తులో పెట్టి ఇది ఒక సృష్టించారు. ముఖ్యమంత్రి కంటే ధనవంతుడు ఎవరున్నారు? ఆయనకి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? బెంగళూరులో 25 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది. అవును. హైదరాబాద్లో ఉంది. ఋషికొండలో 500 కోట్లు పెట్టి కట్టారు. ఆయన పేదవాడు ఎలా అవుతాడు? దీని మీద పేదల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అంతవరకు చేస్తుందండి. ప్రజలందరికీ తెలుసండి, వాళ్ళందరూ తెలివిగలవాళ్ళు. అయితే ఒక్కొక్కసారి కడుపు నిండనప్పుడు పేదవాడు ఒక విధంగా ఆలోచిస్తారు. బట్ మెజారిటీ పీపుల్ అలా ఆలోచిస్తారు అనుకునేది రాంగ్. న్యూట్రల్ పీపుల్ ఆర్ ఆల్వేస్ రైట్. ఇప్పుడు మన గుంటూరు పార్లమెంట్ తీసుకుంటే పోయినసారి గల్లా గారికి 1,00,000 మెజారిటీ క్రాస్ ఓటింగ్ చేశారు. అంటే ఎంత తెలివి గల వాళ్ళు అయితే 1,00,000 క్రాస్ ఓటింగ్ చేస్తారు? అంతే కదా. వాళ్ళు ఆయన పార్లమెంటులో మా హక్కుల కోసం పోరాడేవారు అనే ఒక భావనతోటి 1,00,000 మెజారిటీతో గెలిపించారు కదా. అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అంటారా, మీరు తెలివి గల వాళ్ళు అంటారా? సో ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు బయటపడరు. ఎందుకంటే వీళ్ళు వాలంటీర్లను పెట్టి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చాక మీరు చూస్తారు, మొత్తం సీనే మారిపోతుంది. అంతే అంటారా? 100%. అధికారులందరూ కూడా మొత్తం సిస్టమ్ అంతా మారిపోతుంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా గెలవబోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, కానీ వెనకాలండి నాశనం కావటానికి అన్ని రకాలుగా సహకరించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఆంధ్రప్రదేశ్లో 180 మంది బలంగా నమ్ముతున్నారు. అలాంటి బీజేపీతో పొత్తు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి అని వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా, పార్టీ అంటే పార్టీలో కార్యకర్తలు లేదంటే నాయకులు కాదు, అధినాయకత్వం బాబు గారు వీళ్ళు కూడా పెట్టుకుంటేనే బెటర్ అనే భావంతో ఉన్నారని అంటున్నారు. ఒకవేళ పెట్టుకుంటే ఈ పొత్తు మీద, ఈ అలయన్స్ మీద ప్రజల్లో సానుకూలతని ఎలా తీసుకురావాలి, ఎలా తీసుకొస్తారు మీరు? దిస్ ఈజ్ ఎ హైపోథెటికల్ క్వశ్చన్. అంతే కదా. పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాల యాంగిల్స్తో ఆలోచిస్తారు. ఆయన అంటే ఏ యాంగిల్స్తో ఆలోచిస్తారు అంటే, రాష్ట్రం బాగుపడాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు తప్పించి వ్యక్తిగత ప్రయోజనాల దృష్టిలో వెళ్ళేదే లేదు. సో అది ఆయన ఏమనుకుంటున్నారు, ఒకవేళ పెట్టుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి రీఅష్యూరెన్సెస్ ఏంటి? మీరు స్పెషల్ స్టేటస్ ఏమైనా అనౌన్స్ చేస్తారా? ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా? ఇవన్నీ రాష్ట్రానికి మేలు జరిగే అంశాలు వాళ్ళు పెట్టినప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ కూడా పొత్తు గురించి ఆలోచిస్తుంది. అవి లేనప్పుడు ఉట్టిగా పొత్తు ఎట్లా పెట్టుకుంటారు ఎవరైనా? సో అంటే ఏది చేసినా రాష్ట్రం మేలు కోసం, ఏది చేసినా రాష్ట్రం మేలు కోసం విశాల దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే తను తగ్గి చేస్తారే తప్పించి ఇందులో వేరే ఆలోచన ఏమీ ఉండదు. ఎప్పుడు గుంటూరుకు సంబంధించి ఏమన్నా అంటే ప్రత్యేకంగా మీరు మేనిఫెస్టో లాంటిది ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? అదే చెప్పే కదా, నేను ఒక 3 మెయిన్ యాంగిల్స్ చెప్పాను. ఇండస్ట్రీస్ విత్ 1 lakh ఎంప్లాయ్మెంట్, ఇంటర్నేషనల్ లెవెల్ సబ్ స్పెషాలిటీ హాస్పిటల్, 6 ఇంటర్నేషనల్, ఎందుకంటే తెనాలు ఆల్రెడీ కట్టాం, ఇంకో 6 ప్లేసెస్లో కావాలి. ఈ 3 మేజర్గా తీసుకుంటాం. ఇవి కాకుండా ఎంటైర్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీని మొత్తాన్ని ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అసోసియేట్ చేస్తాం విలేజ్ లెవెల్ నుంచి. చేసి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్లు ఉన్నాయో వాళ్ళ సొంత ప్లేస్కి డెవలప్ చేయాలనుకుంటున్నారు, దానికి ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం తీసుకొచ్చి వాళ్ళని గ్రామ అభివృద్ధిలో
భాగస్వామ్యం చేస్తాం. ఎక్స్ట్రీమ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా, ఇలా దాంతో మనం వండర్స్ చేయొచ్చు. అవును. ఇలా ఇవి కాకుండా మొత్తం టెక్నాలజీని వాడి ప్రజా సమస్యలన్నిటినీ వారు వాళ్ళ ఎంపీ నుంచి ఏమి కోరుకుంటున్నారు అంత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. వాళ్ళ సమస్యలు ఏంటో ప్రయారిటైజ్ చేసుకుంటాం. మెజారిటీ ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారో చూస్తాం. వాటికి ఏ విధంగా అయితే నేను రిప్రజెంట్ చేయాలో, లేదా ఢిల్లీ లెవెల్లో కానీ ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, దానికి మెకానిజం ఏంటి, ఒక 6 months 1 yearలో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవటం వాళ్ళ దగ్గరే పోయి, ఇలా ఒక మల్టిపుల్ యాంగిల్స్లో ఎప్పుడు గుంటూరు ప్రజలు చూడనటువంటి డెవలప్మెంట్ నేను చేసి చూపిస్తా. ఓకే. ఇప్పుడు రాష్ట్రం వచ్చేసి బాగా అప్పుల పాలైందండి. ఆయన మొత్తం అంటే కేంద్రంతో ఆయన సహృద్భావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి ఆయన అప్పులు చేయడానికి అనుమతులు వస్తున్నాయి. FRBM పరిమితులు దాటిపోయి కూడా చేస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారి ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ పెంచాడు, బెనిఫిట్స్ ఇవ్వలేక, జీతాలు 1వ తారీఖు ఇవ్వలేకపోతున్నాడు, పెన్షన్లు అయితే దాటిపోయినాయి, 15-16 తారీఖులు వెళ్ళిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఈ డెవలప్మెంటు ఈ తర్వాత బాబు గారు కూడా కంటిన్యూ చేస్తానంటున్నారు. ఆయన కూడా కొన్ని ఆయన మేనిఫెస్టో ఏదో పెట్టారు. ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయగలరు? అదే మీకు ఏంటంటే డెవలప్మెంట్ పూర్తిగా గాలికి వదిలేసి అటువైపు వెళ్ళాడు. ఈయనేమో 2 చేయాలి, లేకపోతే స్టేట్ ఉండదు కదా. దాన్ని ఎట్లా? సో డెఫినెట్గా ఏంటంటే చాలా కష్టమైన పని. చంద్రబాబు నాయుడు గారు కాకుండా, తెలుగుదేశం పార్టీ కాకుండా ఇంకా ఎవ్వరి వల్ల ఇది సాధ్యమయ్యే పని కాదు. అన్నమో రామచంద్ర అని అడుక్కు తినే పరిస్థితి తెలుగుదేశం పార్టీ రాకపోతే. వచ్చిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఈ టైంలో డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఫండ్స్ని ఏ విధంగా తీసుకురావాలి. ఆబ్వియస్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీతోటి డెఫినెట్గా అందరం అసోసియేట్ అవుతాం, అవసరమైతే కాళ్ళ మీద పడతాం, తీసుకొస్తాం, మ్యాక్సిమం చేయగలిగినంత చేస్తాం. అంతేగాని వాళ్ళు ఏదో ఈ 4 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిందనేటువంటి ఆలోచన కొంతమంది కార్యకర్తలకు ఉన్నా కూడా అవేమి మనసులో పెట్టుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసికట్టుగా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి చేస్తాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.